అందరికీ నమస్తే అండి. ఈరోజు లక్ష్మీ పార్వతి సాక్షి టీవీలో కూర్చొని చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి యథావిధిగా ఎప్పుడు ఏడ్చే ఏడిపే, కొత్తగా ఏడ్చేది ఏం కాదు, ఎప్పుడు ఏడ్చే ఏడిపే. చంద్రబాబు నాయుడు గారు అవినీతిపరుడు, జగన్మోహన్ రెడ్డి మగాడు, జగన్మోహన్ రెడ్డి పరిపాలన మగాడిలా చేసాడంట. మేమేం కాదన్నా, జగన్మోహన్ రెడ్డిని ఎవ్వరూ కూడా, ఏ తెలుగుదేశం నాయకుడైనా కార్యకర్త అయినా జగన్మోహన్ రెడ్డి మగాడు కాదు మాడగాడు అని మాట్లాడిన ఒక్క వీడియో చూపించు. ఎవరో మాట్లాడలేదు కదా. మరి మాట్లాడితే ఎందుకు నువ్వు అదే సాక్షిలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి మగాడిలా పరిపాలించాడు. జగన్మోహన్ రెడ్డి మగాడు కాదని చెప్పిన ఎవడన్నాడో? మేమన్నా అన్నామా? అలాంటి ఆరోపణలు ఏమైనా మేము చేసామా? లేదు కదా. సరే, ఆ విషయం పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు అంటే గతంలో 2014 నుంచి 2019 వరకు కొన్ని లక్షల కోట్ల రూపాయలు దోచేసాడని చెప్పేసి మళ్ళీ అదే ఏడుపు. మరి 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు కదా. మరి ఏం పీకేడు అంటే దానికి సమాధానాలు ఉండవు. పోనీ అది పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు అవినీతిపరుడు అని చెప్పేసి మాట్లాడుతున్నావు. అనేక సందర్భాల్లో నువ్వే కోర్టులో పిటిషన్లు వేసావు, హైకోర్టులో వేసావు, సుప్రీంకోర్టులో వేసావు. కోర్టు ఎంత పన గడ్డెట్టింది నీ ముఖానికి? నీ బొత్తికట్ల సిగ్గు సెరవ ఉందా? వేసిన పిటిషన్ ఎన్నిసార్లు వేస్తావు అసలు? దీనికి తగిన ఆధారాలు లేవని చెప్పేసి నేను అడిగితే మళ్ళీ అవే పిటిషన్ నువ్వే వెనక్కి తీసుకున్నావు, అవే పిటిషన్లు నువ్వు విత్డ్రా చేసుకున్నావు కదా. మరి నువ్వు మనిషివా పశువా? మళ్ళీ అదే సాక్షిలో కూర్చొని అవే ఆరోపణలు చేయడానికి నీకు అసలు సిగ్గు అనిపించట్లేదా? ఇంకొక మాట మాట్లాడుతుంది, చంద్రబాబు నాయుడు గారు గతంలో దిగిపోయినట్టుకి ఖజానాలో 100 కోట్ల రూపాయలు ఉంచాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏకంగా 7,000 కోట్ల రూపాయలు పెట్టి వెళ్ళాడు, నువ్వు పరిపాలించుకొని ఆయన అని చెప్పేసి అని. జగన్మోహన్ రెడ్డి ఆశలను అమ్మి తెచ్చిపెట్టాడు అందులోని. నీకు ఆ మాత్రం బుర్రలేదా? ఏం మాట్లాడతారు మీరు? మాట్లాడితే వ్యక్తిగత విమర్శలా? మాట్లాడితే 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు, 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు అన్నారు కదా. మరి ఎందుకు సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోతున్నారంటే ముందు 10 లక్షల కోట్ల రూపాయలు ఎందుకు అప్పు చేశాడో చెప్పండి. అవి కూడా ఇంకా కొన్ని పెండింగ్ బిల్లులతో సహా లెక్కేసుకుంటే 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు వచ్చేసింది అక్కడికి. గతంలో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి రాష్ట్ర అప్పు దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు అని చెప్పేసి అనేక సందర్భాల్లో మీరే చెప్పారు. స్వయానా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. నిన్నమొన్నటి దాకా 4 లక్షల కోట్ల రూపాయల అప్పు, రాష్ట్ర అప్పు కేంద్రం చెప్పిందని ఏడిసారు మనోళ్ళే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు వచ్చి? రాష్ట్ర అప్పు 7 లక్షల కోట్లు అని చెప్తాడా? చేసింది 14 లక్షలా? అసెంబ్లీలో ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు? ప్రస్తుతానికి బయటకు వచ్చింది ఎంత, ఇంకా పెండింగ్ బిల్లులు ఉన్నాయి, ఇంకా కార్పొరేషన్ల ద్వారాగా ఎంత అప్పు చేసాడు ఇంకా తెలియలేదు. వాటిని కూడా మేము బయటికి తీసుకొస్తున్నాము. బయటికి తీసుకొచ్చిన తర్వాత క్లారిటీగా రాష్ట్ర అప్పు ఎంత ఉందనేది ఒక క్లారిటీ వచ్చిందని చెప్పి ఆయన చెప్పాడు కదా. మీరు పంచింది ఎంత? 2,70,000 కోట్ల. తినేసింది ఎంత? దగ్గర మీరు తినేసిందే దాదాపు ఒక 7 లక్షల కోట్ల రూపాయలు తినేశారు. దానికి సమాధానం చెప్పమంటే దానికి సమాధానం చెప్పదు, కానీ పెద్ద ముద్ర మాటలు పెద్ద మొత్తాయిలో వచ్చేస్తుంది ప్రతిదానికి. వచ్చి సాక్షి ఒకటి ఉంది, మనం ఏం చెప్పినా కానీ చెల్లుబాటు అయిపోద్ది. ఆ కొమ్మునేని ఒకడు లక్ష్మీ పార్వతిని చూసి సిగ్గుపడిపోతున్నాడు. మాకు అదేంది ఎదునో అర్థం కావట్లా. ఆవిడ మాట్లాడుతుంటే ఆవిడ చూసి సిగ్గుపడిపోతున్నాడు, లక్ష్మీ పార్వతిని చూసి సిగ్గుపడిపోతున్నాడు. పోనీ అక్కడైనా సిగ్గుపడిపోయి మాట్లాడుతుందా అంటే అది కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారిని తిడుతుంది, దానికి కూడా మెలుగులు తిరిగిపోతున్నాడు. దాన్ని చూస్తాను, లక్ష్మీ పార్వతిని చూస్తే మెలుగులు తిరిగిపోతున్నాడు. మరి అదేం పోయేకాలో మాకు అర్థం కావట్లా. అబ్బాయి, మీరు జర్నలిస్టులుగానో మీరు మేధావులు కానీ చలామణి అయిపోతున్నారు కానీ అబ్బాయి, అదే వేరే రాష్ట్రాల్లో అయితే మిమ్మల్ని చెప్పులతో కొట్టేద్దరు. ఇప్పుడు చేసిన ఆరోపణే దీన్ని బతికెట్టుకొని ఇప్పటి నుంచి కాదు, 96, 97 నుంచి చేసే ఆరోపణలు ఇవన్నీ కూడా, 1996 నుంచి చేసే ఆరోపణలు ఇవన్నీ కూడా ఏ రోజైనా సరే నిరూపించగలిగావా? చంద్రబాబు నాయుడు గారికి అవినీతిపరుడు, నువ్వు చెప్తావు కదా మాట్లాడితే లక్షల కోట్ల రూపాయలు దోచేసుకున్నాడని చెప్పేసి అని. అనేక సందర్భాల్లో పిటిషన్లు నువ్వు కూడా వేసావు కదా, కోర్టులో కేసులు వేసావు కదా. తేలిందా? మరి తేలలేనప్పుడు మూసుకొని ఉండాలి. మన వల్ల కాలేదులే, మనం తేల్చలేకపోయాము. నువ్వనే కాదు, రాజశేఖర రెడ్డి వేసాడు, విజయం వేసింది. ఏమయ్యింది? ఏమైనా తేలిందా? సిట్టింగ్ నేల మీద ఇంటికి పెరగలేకపోయారు ఆరోపణ తప్పితే. అక్కడ దాకా వద్దే. 2014 నుంచి 19 మధ్యలో 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి పుస్తకం వేయించాడు. 6 లక్షల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారని చెప్పేసి. 1 కాదు 2 కాదు 6 లక్షల కోట్ల రూపాయలు. మరి అధికారంలో ఉండి నువ్వేం తేల్చేవా అంటే ఏమీ తేల్చలేకపోయాడు. 10 పైసలు అవినీతి నిరూపించలేకపోయాడు. చివరిలో ఏదో రకంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి లోపల వేయకపోతే
మనం చేసే ఆరోపణలకు విలువ ఉండదు, జనాలు మమ్మల్ని నిరుపాపల కింద చూస్తారు. ఇప్పుడైనా సరే ఏదో ఒక దొంగ కేసు పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పి స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పేసాను, స్కిల్ కేసు అని చెప్పాను ఒకటి తీసుకొచ్చాడు. ఒకడు 370 కోట్లు అంటాడు, ఒకడు 30 కోట్లు అంటాడు, ఒకడు 3000 కోట్లు అంటాడు, ఒక 4000 కోట్ల రూపాయలు అంటాడు. లాస్ట్కి మీరు తేలింది ఏంటంటే, రిపోర్ట్లో ఇచ్చింది ఏంటంటే ఎలక్ట్రల్ బాండ్ల ద్వారాగా పార్టీ ఆఫీస్కి వచ్చిన డబ్బులు దానిపైన విచారణ జరుపుతున్నాం అంటారు. తలకే తొక్కైనా సంబంధం ఉందా? జగన్మోహన్ రెడ్డి నీతివంతుడా, నిజాయితీపరుడా? కనిపించట్లేదు. మరి 16 నెలలు జైలు చెప్పకూడదన్న వ్యక్తి ఎవడు? ఎందుకున్నాడు జగన్మోహన్ రెడ్డి? ప్రజల కోసం పోరాటం చేసుకున్నాడా? వ్యక్తిగత తన కేసులకు సంబంధించి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల సొమ్ము దోచేసాడని అభియోగాలపైన దోచేసాడు కాబట్టి జైల్లో ఉన్నాడు. ఊరికనే పెట్ల 43,000 కోట్ల రూపాయల ఆస్తులు జప్తు చేసింది ఈడీ. అంటే దాని అర్థం ఏంటి? తినేసాడని, ఈ పన్నోడు తినేసాడనే. ఇవాళ కూడా కేసులు ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు అనుకున్నాం? ఒకరి తర్వాత ఒకరు డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకుంటూ పోతున్నారు. అవి ఇప్పట్లో తేలే వ్యవహారాలు కూడా కాదు. నువ్వు ఇక్కడ సాక్షిలో కూర్చొని శుభ్రంగా పచ్చ రోడ్డు కట్టుకొని వచ్చేయాలా? పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడి ఎప్పుడు ఏడిపోయి నువ్వు చెప్తూ ఉంటే సిగ్గుపడిపోవాలి. అదో ఇద్దరు మాకు సిలకా గోరింకలాగా ఉన్నారు, ఇద్దరు చక్కగా చక్కగా ఉన్నారు. ఇక నేను ఈ పోరంబోగు మాటలు మానేయండి, ఈ బుర్రతొక్క విశ్లేషణ చేయమాకండి, వాస్తవాలు చెప్పే ప్రయత్నం చెయ్యి. మాట్లాడితే ఎందుకు పని చేయట్లేదు అలా పనిచేసి 10 లక్షల కోట్ల రూపాయలు చేశారు అప్పు. మీ హయాంలో, కేవలం మీ హయాంలోనే 10 లక్షల కోట్ల రూపాయలు చేశారు. గత ప్రభుత్వాలు చేసింది పక్కన పెడితే మీ హయాంలో దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల అప్పు ఇలా పనిచేయడం వల్లనే చేశారు. ఆదాయంపై దృష్టి పెట్టలా, పరిశ్రమలపై దృష్టి పెట్టలా, యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిద్దామనే ఆలోచన లేదు. అప్పు చేయాలా పని చేయాలి. అదే గొప్ప ఘనకార్యాలు మళ్ళీ వాళ్ళ సాక్షి ఛానల్లో కూర్చొని డబ్బా కొట్టుకోవాలా? అది కూడా బతికేనా? ఊళ్ళో ఒక పెద్ద మనిషి ఉంటాడు, ఎవరో ఒకరు, ఏదో కుటుంబం ఉంటుంది. ఉన్న ఆస్తులు అమ్ముకొని బతికారనుకో గొప్ప వాళ్ళు అంటారు, తిడతారా? అప్పు చేసి పప్పుకుల్లాగా అప్పు తెచ్చుకోవడం, విలాసాలు అనిపించడానికి ఏమంటారు? అదేం బతుకురా? ఉన్నదాన్ని తెచ్చుకుంటున్నా దిక్కుమని ఎదవల్లారా? సంపాదించడం నేర్చుకోవాలి, ఉన్న ఆస్తులు నిలబెట్టుకోగలగాలి. లేదు నీకు ఆస్తులు లేకపోతే కూడబెట్టుకునే ప్రయత్నం అన్నా చేయాలి. జనరల్గా మాట్లాడుకునే మాటలే కదా ఇవి, ఎవరైనా అవే మాట్లాడుకుంటారు. ఇప్పుడు 10 ఎకరాల పొలం ఉందని అనుకో, నాకు సంవత్సరానికి ఒక ఎకరం కడికి అమ్ముకుంటూ వస్తాననుకో, నన్ను గొప్ప ఇదిగా చూస్తారంటే జనం అంతా కూడా మొగం తుప్పుకొని ఉమ్మేస్తారు. ఇటు బాబుడికి 10 ఎకరాల పొలం ఇచ్చాడు, బోకేదవా 10 ఎళ్ళలో అమ్మేసేటరా, వీడిదొక బతుక అని చెప్పేసి మొఖం తుప్పుకొని ఉమ్మేస్తారు. ఎందుకు? కూర్చొని తినేస్తున్నాను కాబట్టి. కూర్చొని తింటే కొండలన్నా కరిగిపోతాయి. సంపాదన ఉండాలి ఇక్కడ, ఆదాయం ఉండాలి ఇక్కడ, సంపాదించుకునే మార్గాలు ఉండాలి మనకి. ముఖ్యమంత్రి హోదాలో ఉండి చేయాల్సిన పని అది. అంటే ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఇంటికి పెద్దలు అంటాడు కదా. రాష్ట్రంలో ఉన్న యువత అందరికీ కూడా ఉపాధి కల్పించాల్సిన బాధ్యత కూడా ముఖ్యమంత్రి పైనే ఉంటుంది. నేను అప్పులు తెచ్చేస్తాను, పని చేస్తాను, ఇక్కడ భారాన్ని కూడా మీ మీదే వేస్తాను, మీరు కట్టేయండి అంటే రాష్ట్రాలు వదిలిపెట్టి పక్క రాష్ట్రాల్లో పోతారు. ఆ మాత్రం తెలియదు. ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడాలా? దయచేసి ఎక్కడైనా కానీ ఇలాంటి అప్పాబాయ మాటలు మానేయండి. చాలా చండాలంగా ఉంది, వింటా ఉంటే మాకే చాలా చిరాగ్గా అనిపిస్తుంది.